వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా కొలీగ్ వేణు ఉన్నారు. అక్కడ మెడికల్ క్యాంపు దగ్గర ఎలా ఉంది, పేషెంట్లు ఎంతమంది వచ్చారు, ఏ రకమైన ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, ఒకసారి వేణు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వార్తల ప్రసారమే కాదు, సమాజ సేవల ముందుంటూ బిగ్ టీవీ ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇక ఈరోజు ఏకంగా 100కు పైగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల వద్దకే ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం మనము జనగామ జిల్లాలోని జనగామ మండలం ఎల్లెంల గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసినటువంటి మెడికల్ హెల్త్ క్యాంప్ వద్ద ఉన్నాం. ఇక శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ జనగామ వారి సహకారంతో ప్రస్తుతం ఈ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. వచ్చినటువంటి పేషెంట్లకు, గ్రామం లోపల పేషెంట్లకు కూడా రాగానే వాళ్ళకి ప్రాథమిక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తూ వారికి సంబంధించినటువంటి డాక్టర్ల వద్ద వాళ్ళకి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ కొనసాగుతుంది. సో ఈ ఉచిత హెల్త్ క్యాంపులను కూడా వినియోగించుకుంటూ ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. మనం చూడవచ్చు. ఒకసారి వాళ్ళందరూ కూడా ప్రాథమిక పరీక్షలు, డయాగ్నోసిస్, ఓవైపు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తూ వైద్యుల వద్దకు వాళ్ళంతా తీసుకొస్తూ కూడా ఉచిత మందుల పంపిణీతో కూడా ప్రజల వద్దకే కార్పొరేట్ వైద్యులను తీసుకొచ్చి మరి వైద్య సేవలు అందించడంతో కూడా భారీగా ఈ మెడికల్ క్యాంపులకు జనాలు పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ₹1000 ఖర్చు అయ్యేటువంటి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో కూడా భారీగా ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపులకు అనూహ్య స్పందన ప్రజల నుంచి అయితే కనిపిస్తూ ఉంది. సో చిన్న పెద్దల నుంచి కూడా ప్రతి ఒక్కరూ తమ గ్రామానికే వైద్యులు రావడంతో కూడా వాళ్ళ వద్దకు వచ్చి ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికుల వర్షం ఏం చెప్తారు, ఎట్లా ఉంది? ఆ వార్తలే ప్రచారం చేసేటువంటి బిగ్ టీవీ సాయి నర్సింగ్ ఆధ్వర్యం లోపల క్యాంపు పెట్టాం కదా, ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామంలో క్యాంప్ పెట్టడం? చాలా మంచిగా ఉన్నది. ఇలాంటి చాలా పెట్టాలని మంచి ఆలోచన సార్, మంచి రెస్పాన్స్ ఉన్నది, బాగుంది సార్. మీరు చెప్పండి, బిగ్ టీవీ వార్తలు ఇవ్వడం, ఈ క్యాంపులు కండక్ట్ చేయడం ఎట్లా చూస్తున్నారు? బిగ్ టీవీ అనేది చాలా సంతోషమైన విషయం. ఏంటంటే ఏ ఛానల్ చేయనటువంటి మెడికల్ క్యాంపు బిగ్ టీవీ వేస్తుంది కాబట్టి చాలా సంతోషం. అది ముఖ్యంగా ఈరోజు మా గ్రామానికి వచ్చి ఫ్రీ క్యాంపు సాయి లక్ష్మి అదాలతో కాంటాక్ట్ అయి చేసినందుకు మాకు చాలా ధన్యవాదాలు. అలాగే చాలామంది కూడా చూపించుకుంటారు. ఇప్పటికీ 50 అబౌవ్ దాటినందుకు మాకు సంతోషం. బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాం. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, వైద్యులు కూడా వచ్చేటువంటి సంబంధించినటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ప్రాథమిక పరీక్షల అనంతరము స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలకు ఇక్కడే ఆ పరిష్కారం చూపుతూ మెడిసిన్స్ ఉచితంగా మందుల పంపిణీ, వారానికి సరిపడా మందుల పంపిణీ జరుగుతుంది. ఇక తీవ్రత సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలంటూ కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ క్యాంపు లోపల దాదాపుగా చాలామంది అటు బీపీ, షుగర్కి సంబంధించి ఇప్పటి వరకు పరీక్షలు చేసుకునే వాళ్ళు ఇక్కడ డిటెక్ట్ అయ్యి థ్యాంక్ యూ వేణు. ఇది తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో, అన్ని మారుమూల గ్రామాలతో సహా ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తోంది బిగ్ టీవీ. ఇవాళ 120 మెడికల్ క్యాంపులు నడుస్తున్నాయి. వీటి సంఖ్యని అంతకంతకు పెంచుకుంటూ పోతుంటాం. దానికి స్థానిక ప్రజలు, అధికారుల సహకారం ఇస్తే ఇంకా అద్భుతాలు చేయగలుగుతాము. ఉచితంగా ఎలాంటి ఖర్చు లేకుండా బిగ్ టీవీ కార్పొరేట్ హాస్పిటల్స్ను ఒప్పించి వాళ్ళని మీ ఊరికే తీసుకొచ్చి మీకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది బిగ్ టీవీ. కేవలం ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను, కేవలం వచ్చి టెస్ట్ చేసి టాబ్లెట్లు ఇచ్చి పంపించేయటం కాదు, మీకు కావాల్సిన ఆపరేషన్స్, ఇంకా మేజర్ సర్జరీలు కూడా అవసరమైతే చేయించేందుకు బిగ్ టీవీ ప్రయత్నాలు చేస్తుంది. ఆయా కార్పొరేట్ హాస్పిటల్స్ సహకారంతో ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాం. ఇది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. మీ గ్రామాల్లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ కావాలి అంటే వైద్యం అందని చోట, లేకపోతే వైద్యం భరించలేని చోట, వైద్య ఖర్చులు భరించలేని చోట, ఇలాంటి చోట మా గ్రామంలో కూడా మెడికల్ క్యాంప్ పెట్టండి అని, ఈ ఆరోగ్య పండుగని మా ఊళ్ళో కూడా నిర్వహించండి అని మీకు అనిపిస్తే అది బిగ్ టీవీకి సమాచారం ఇవ్వండి. మేము తప్పకుండా మీ గ్రామంలో కూడా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇది ఇవాళ జరుగుతున్న మెడికల్ క్యాంపుకి సంబంధించిన పూర్తి సమాచారం. చూస్తూనే ఉండండి.